ఆహా, ఇన్నాళ్ళకి తృప్తిగా భోజనం చేసినట్టుంది. చెల్లెమా, నీ వంటలో అమోఘం, అద్భుతం. అవును రే, ఇంతకీ నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఈ ఊరెందుకు వచ్చావు? ఏ ఉద్యోగం చేస్తున్నావు? సోదాహరణముగా చెప్పుడు. ఏముందిరా, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అందుకే ఎవరికి చెప్పడానికి టైం చల్ల. ఇక ఉద్యోగం అంటావా, దానికోసం నేను వేటాడుతూనే ఉన్నాను. ఆ మాయలేడి మన చేతికి దొరికేలా లేదు. ఇక ఇవిడికేమో ఈ ఊళ్ళో టీచర్ ట్రైనింగ్ వచ్చిందిరా, అందుకనే ఈ ఊరు వచ్చాం. అవునరా, నీకు ఉద్యోగం లేక, నీ భార్యకు ఉద్యోగం లేక అసలు ఎలా బ్రతుకుతున్నావబ్బా? రాజస్థాన్ లాటరీ ఏమైనా తగిలిందా? అదేం లేదురా, ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నాం. నేనేమో పార్ట్ టైం జాబ్స్ అవి చేస్తుంటాను, తనేమో పిల్లలకు ట్యూషన్లు చెప్తుంది. అది సరే, ఇంతకీ నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదురా? ఎవరినైనా ప్రేమించావా? అవునరా, అదో పెద్ద విషాద గాథ. ఇప్పుడు ఆ గాథ నీకు చెప్పాననుకో, నాకు ఏడుపు వస్తుంది. నా కన్నీళ్ళు ఈ కంచంలో, నా చేతిలో ఉన్న సాంబార్లో పడి ఉప్పెక్కువైపోతుంది. అందుకని ముందు శుభ్రంగా భోంచేని తర్వాత చెప్తాను. సర్లే కానీరా. బాబుగారు, బాబుగారు, బాబుగారు పాలండి. ఇదిగో పాలు లీటర్ పోయి, త్వరగా నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారంటే? ఇందులోనే పోయి. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఇందులోనే పోయిరా అంటే త్వరగా పోయి. నీ ఇష్టం. పోయి. ఇదేంట్రా పాలు బుట్టలో పోసావు? ఏముందండి, బుట్టలో పాలు పోస్తే అంతే అండి. మరి ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు, అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి, ఈ తిప్పలు తప్పుతాయి. పొద్దున్నే నిద్ర లేపి మరీ అవమానిస్తావా? నీ పని చెప్తాను చూడు. రేపటి నుంచి లీటర్ బదులు 1/2 లీటరే పాలు పుచ్చుకుంటాను. పౌర విద్రోహి. ఏంటో పొద్దున్నే బా. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కదండి. నీకేమైనా మతిపోయిందా? ఆయన పిచ్చివాడంటావేమిటి? అవునే, నీకు తెలీదు. చాలే ఊరుకో, ఆయన చాలా మంచి మనిషి, నా కన్నయ్య లాంటి వారు. ముందు లోపల పదా. ఇదేమిట్రా, నిన్ను పిచ్చివాడంటుందేమిటి? అదో పెద్ద విషాదం కదా. అసలు ఏం జరిగిందంటే, మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్యా, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి. ఆ తులసి బాబ్జీ మా ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కివ్వున కేకబెట్టి పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా కూడా హ్యాపీగా ఉందండి. అది సరే గాని, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా మీరు అలాగే ఉండండి, స్టడీగా. చూడండి, సారీ అదేనండి. సారీ మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా, ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ్ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెరిగిపోయి. ఏమండి జయ్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, అదేగా మీరు రాసింది. ఏమిటండి, పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబులో నుంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఆగండి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట ఊరు కదండి. పాటే కదా. ఓలమ్ని ఏమి చేతునే, నాకు నీ మీద మనసు పోయనే. చిలక నవ్వుతూ కలువ కళ్ళకు
రేపని మా పని పువ్వులు రేపకే కన్నె పిల్లని కంట దాచుకో నచ్చితే గుండెలో దీపమెట్టుకో ఓలమ్మి ఏమి చేతునే నాకు నీ మీద మనసు పోయనే ఓ రాత్రి ఏమి చేతురా సందె పొద్దైనా బాలలేదురా చూపులతో కబురంపమాక రేయంత నిదరుండదే చూపులతో కబురంపమాక నాకు రేయంత నిదరుండదే అను వీటి నువ్వు అడుగేస్తివా నాలో క్షణమైన ఉసురుండదే ఈ కథలు చెప్పేగా ఇంత చేతివి వద్దన్నా వెంటాడి పొంగు పడితివి చిట్టి నడుముతో చిగురు మెదవితో ఆడుతూ పాడుతూ ఆశ పెంచకే ఓ రాత్రి ఏమి చేతురా సందె పొద్దైనా బాలలేదురా ఓలమ్మి ఏమి చేతునే నాకు నీ మీద మనసు పోయనే ఇస్తూనే లేదంటూ రెచ్చగొట్టక కౌగిలికి రాకుండా చిచ్చి కొట్టక అల్లరెందుకు ఆగమెందుకు ఆలినై జాలినై అలక తీర్చనా ఓలమ్మి ఏమి చేతునే నాకు నీ మీద మనసు పోయనే ఓ రాత్రి ఏమి చేతురా సందె పొద్దైనా బాలలేదురా చిలక నవ్వుతో కలువ కళ్ళతో రేపని మా పని గుబులు రేపకే కన్నె పిల్లని కంట దాచుకో నచ్చితే గుండెలో దీపమెట్టుకో ఓలమ్మి ఏమి చేతునే నాకు నీ మీద మనసు పోయనే ఓ రాత్రి ఏమి చేతురా సందె పొద్దైనా బాలలేదురా ఏమానన్నా ఏమానన్నా పిచ్చిమండ ప్రపంచంలో నీకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరున్నారే ఎవరు లేరు పిరికి వాళ్ళు నిన్ను సేవిస్తే ధైర్యవంతులు అవుతారు మూర్ఖులు నిన్ను సేవిస్తే మహర్షులు అవుతారు అజ్ఞానులు నిన్ను పూజిస్తే విజ్ఞానులు అవుతారు పామర్లు నిన్ను ప్రేమిస్తే పండితులు అవుతారు ఓ మందు ఓ మందు 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 నీకు నీకు నా హృదయాన్ని ముక్కలు చేసి నువ్వు నేలపాలైపోయావు మందు ఎంత పని జరిగింది మందు నా చేతులతో నేనే నిన్ను మర్డర్ చేశాను మందు నా పాపాలు నిష్కృత లేదు మందు అయ్యో ఊరుకోండి సార్, పెద్దవారు మీరు ఏడవకూడదు. ఎలాంటి సమయంలోనే కాస్త ధైర్యంగా ఉండాలి. కష్టాలు తాగే వాళ్ళకి కాకుండా తాగని వాళ్ళకి వస్తాయా? తట్టుకోండి. నేను తట్టుకోలేను బాబు, తట్టుకోలేను. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా షాపు దగ్గర నుండి సంటి ముండని ఇంటికి ఎండ తగలకుండా తెచ్చి నేలపాను చేశాను బాబు. నేను తట్టుకోలేను నాయన. నేను తట్టుకోవాలంటే ఇంకో హాఫ్ కావాలి బాబు. హాఫ్ ఏంటి కర్మ,
చెప్పులు కుడుతురుగాలండి. ముందు మీరు ఏడవడం మానేయండి. ఎలాంటి సమయంలోనే కాస్త హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా. హ్యాపీ ఎవడయ్యా హ్యాపీ? సీసా పగిలి మొక్కలు ఏడుస్తుంటే మీసాలు సర్దుకోమన్నాడట వెనకడికి ఎవడు. నా మందు నేలబారి ఇవ్వడు. నీకు సంతోషమా? నీకు సంతోషం లేదండి. నేను చెప్పేది వినండి. అసలు నేను ఎందుకు వచ్చానంటే మందు సంఘం అంతా కలిసి మీకు సన్మానం చేసి మందు మహాప్రపూర్ణ అని బిరుదు ఇవ్వాలని ఉత్సాహపడుతున్నారండి. ఎందుకు? ఎందుకంటారు ఏమిటండి? అసలు మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం క్రమం తప్పకుండా మందు కొడుతున్నారు కాబట్టి మీ గొప్పదనాన్ని లోకమంతా చాటి చెప్పేందుకు సాగునీరు కూడా వేయాలని చూస్తున్నారండి. నా గొప్పతనాన్ని ఇన్నాళ్ళకి ప్రపంచం గుర్తించిందన్నమాట. ముందు మీరు లేవండి. లేవండి. లేవండి చెప్తాను. చాలా సంతోషం బాబు. నీ పేరేమిటి? నా పేరు మోహన్ బాబు అండి. చాలా మంచివాణ్ణి. కాకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదండి. అవునండి, నాకు నచ్చిన పిల్ల దొరకలేదు. అందులోనూ నాకు కాబోయే మామగారు చాలా గొప్పవారై ఉండాలని కోరిక. మీరు అంటే నేను అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి మా అమ్మాయిని? అవునండి, నాకు కాని కట్టం అక్కర్లేదు. నేను ఎల్డీసీగా ఉద్యోగం చేస్తున్నాను. 1200 రూపాయలు జీతం. చూడండి, మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను. మీరు కాదనకూడదు. కాదంటే పేచీ పెట్టేస్తాను. నాకు తెలుసు మీరు కాదనరు. మీ మనసు సోడా కలిపిన విస్కీ లాంటిది. సరే అబ్బాయి, చూస్తుంటే మంచివాళ్లే, నాలా బుద్ధివంతులే ఉన్నావు. అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి. అక్కర్లేదు, ఆ మాటలను ఎప్పుడు అడిగేశాను. అంటే మీరు బ్రాందీ నీళ్ళలో కలిసిపోయారన్నమాట. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నా సన్మానం బిరుదు? రేపే సన్మానం, రేపే బిరుదు. మందు మహాప్రపూర్ణ పానకాలు గారికి జై జై. ఎందుకే మరి ఇన్ని పూలు? జడబరువు. శోభనన్నాడు పూల జడ వేసి ఇన్ని పూలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు? భర్తను చూసి సిగ్గుతో తల మరీ ముందు కొంగిపోకుండా వెనక బరువు. సరిలే ఉండు, దిష్టి చుక్క పెడతాను.